అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్ఆర్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంత పరిధితో పాటు బయట కూడా కలిపి మొత్తం 5 జిల్లాల పరిధిలో 190 కిలోమీటర్ల నిడివిలో భూసేకరణకు గజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అవి ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓఆర్ఆర్ అలైన్మెంట్కు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అప్రూవల్ కమిటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు వీలుగా రాజపత్రాన్ని వెలువరించింది. దాని ప్రకారం త్వరలోనే జాతీయ రహదారుల సంస్థ అధికారులు తమ డివిజన్ల ప్రాతిపదికన భూసేకరణ నోటిఫికేషన్లను వెలువరించటానికి 5 జిల్లాల యంత్రాంగాలను నిర్దేశించనుంది. కొద్ది రోజుల వ్యవధిలోనే జిల్లాల వారీగా భూముల సేకరణకు ఆయా జిల్లాల కలెక్టర్లు భూసేకరణ నోటిఫికేషన్లను వెలువరించనున్నారు. కృష్ణా జిల్లాలో 4 మండలాల పరిధిలో 24 గ్రామాలు, ఏలూరు జిల్లాలో 1 మండలం పరిధిలో 11 గ్రామాలు, ఎన్టీఆర్ జిల్లాలో 5 మండలాల పరిధిలో 28 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 11 మండలాల పరిధిలో 46 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 2 మండలాల పరిధిలో 12 గ్రామాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెళుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెట్టనుంది. అమరావతికి దేశంలోని అనేక జాతీయ రహదారులు అనుసంధానం అవుతాయి. అనేక ఆర్థిక కారిడార్ల రహదారులు అనుసంధానం కావడంతో భవిష్యత్తులో అమరావతి అభివృద్ధికి దోహదపడనుంది. ఓఆర్ఆర్లో కృష్ణానదిపై 2 బ్రిడ్జిలు, 34 చోట్ల హై వోల్టేజీ క్రాసింగ్లు, 3 టన్నెల్స్, 7 ఆర్ఓబీలు, 78 అండర్పాస్లు, 51 చిన్న వంతెనలు, 14 పెద్ద వంతెనలు, 9 ఇంటర్చేంజ్లు వస్తాయి. గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ హైవేను నిర్మిస్తారు. భవిష్యత్తులో 8 వరుసలుగా దీనిని నిర్మిస్తారు. ప్రస్తుతం రోడ్డు వెడల్పు 70 మీటర్లుగా ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల మండలం పరిధిలో కంచికచర్ల, పెరకలపాడు, గొట్టుముక్కల, మున్నలూరు, మోగులూరు, కునికినపాడు గ్రామాలు. వీరులపాడు మండలం పరిధిలో పొన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావు పాలెం. జీ కొండూరు మండలం పరిధిలో జీ కొండూరు, కుంటుముక్కల, దుగ్గరాలపాడు, పేత్రంపాడు, గంగనేనిపాలెం, నందిగామ, కోడూరు. మైలవరం మండలంలో మైలవరం, పొందుగల, గణపవరం గ్రామాల్లో భూసేకరణకు గజిట్ వెలువడింది. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలో బొద్దనపల్లి, గరికపాటివారి, కండ్రిక, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లె, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, సగ్గురు, కృష్ణవరం, సూరవరం, కలటూరు గ్రామాలు. కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలంలో బండారుగూడెం, అంపాపురం. ఉంగుటూరు మండలంలో సగ్గురు, ఆమని, బల్లిపర్రు, బూతుమిల్లిపాడు. ఉంగుటూరు మండలంలో పెద ఆవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వేలినుతల, తరిగొప్పల, వేంపాడు, బొకినాల, మానికొండ. కంకిపాడు మండలంలో మారేడుమాక, కోలవెన్ను, ప్రొద్దుటూరు, కొనతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లి, కుందేరు. తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు, చిన్నపులిపాక, బొడ్డపాడు, వల్లూరు గ్రామాలు. గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో కాజా, చినకాకాని. తాడికొండ మండలంలో పాములపాడు, వరగని, మందపాడు, మంగళగరిపాడు, డోకిపర్రు, విసదల, పేరేచర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు. పెదకాకాని మండలంలో నంబూరు, దేవరాయభొట్లపాలెం, అనుమర్లపూడి. దుగ్గరాల మండలంలో చిలువూరు, కంటమరాజు, కొండూరు, ఈమని, చింతలపూడి, పెనుమూలి. కొల్లిపర్ర మండలంలో వల్లభాపురం, మున్నంగ, దంతలూరు, కుంచవరం, అత్తోట. తెనాలి మండలంలో కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కతేవరం, సంగం, జాగర్లమూడి. చేబ్రోలు మండలంలో గొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, సేకురు. వట్టిచెరుకూరు మండలంలో కొర్నెపాడు, అనంతవరపాడు, చామళ్లమూడి, కుర్నూతల. గుంటూరు తూర్పు మండలంలో ఏటుకూరు, గుంటూరు, బుడంపాడు. గుంటూరు వెస్ట్ మండలంలో పోతూరు, అంకిరెడ్డిపాలెం గ్రామాలు. పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు. పెదకూరపాడు మండలంలో ముస్సాపురం, పాటిబండ్ల, జలాలపురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, కాసిపాడు, బలుసుపాడు గ్రామాల మీదుగా నిర్మాణం సాగనుంది.